గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు అనే శీర్షిక కింద మనం ఇప్పటిదాకా 7 భాగాలు చెప్పుకున్నాం ఆది పర్వంలో. మరి ఈ రోజున 8వ భాగం చెప్పుకుందాం. ఉగ్రశ్రవసుడు అంటే ఎవరు? బాగా ఆయన సూత్రుడు అంటారు. ఆయన చెప్తున్నాడు, ఓ బ్రహ్మజ్ఞ, ఎవరికి చెప్తున్నాడు? భృగు మహర్షికి. బాగా గుర్తుపెట్టుకున్నావు. భృగుపుత్రుడైన చవనుడు అంటే నీ పుత్రుడు. నీ భృగు మహర్షికే చెప్తున్నాడు కదా. నీ పుత్రుడైన చవనుడు భృగుపుత్రుడైన చవనుడు సుకన్య వల్ల సౌనకుడికి చెప్తున్నాడు. నన్ను తప్పుదారి పెట్టించేసేవాడు. సూతుడు సౌనకుడికి కదా చెప్పడం. సౌనకుడు భృగువంశంలో పుట్టాడు, అవునా? నా వంశం గురించి చెప్పమన్నాడు. చెప్పమంటే చెప్తున్నాడు. అదనమాట. ఓ బ్రహ్మజ్ఞ, సౌనకుడు బ్రాహ్మణుడు అనమాట, బ్రహ్మర్షి. ఆయన ఏం చెప్పుకున్నాం మనం? ఆయన ఎంతోమంది శిష్యులకి పాఠాలు చెప్తూ ఉంటాడు. ఆయనకి చెప్తున్నాడు అన్నమాట. భృగుపుత్రుడైన చవనుడు సుకన్య వల్ల తేజస్సుతో దీపించే మహాత్ముడైన ప్రమతి అనే కొడుకును కన్నాడు. ఈ ప్రమతి ఘృతాచి అనే అప్సరస యందు ఈ ప్రమతి అనేవాడికి ఘృతాచి అనే అప్సరస యందు రురు అనే కొడుకు పుట్టాడు. అలానే రురువుకు ప్రమద్వర యందు సునకుడు అనేవాడు పుట్టాడు. ఆ సునకుడుకు నువ్వు పుట్టావు. అర్థమైందా? ఆయన చరిత్ర వాళ్ళ చరిత్ర చెప్పమన్నాడు కదా. భార్గవ వంశం చరిత్ర చెప్పమంటే ఇదిగో ఇది వరసయ్య, నీ దాకా ఇలా వచ్చింది. సునక సుతుడివే నువ్వు, సౌనకుడివి. ఆ సునకుడినే వాడు చాలా గొప్పవాడు. భృగు వంశానికే గొప్పవాడు అతను, సునకుడు. ఆయన తీవ్రమైన తపస్సు చేసి స్థిరమైన కీర్తిని కూడా పొందాడు. ఇంకా కూడా ఈ రురు చరిత్ర విస్తారంగా చెప్తాను, విను. ఏమిటయ్యా అంటే, స్థూలకేశుడు అనే ఒక గొప్ప ఋషి ఉండేవాడు. ఆ కాలంలో విశ్వావసు అనే గంధర్వుడు మేనక ఎందు కొడుకును కన్నాడు. ఆ అప్సరస నెలలు నిండిన తర్వాత ఈ స్థూలకేశుడి యొక్క ఆశ్రమ సమీపంలో ప్రసవించింది. ఆ బిడ్డను విడిచి వెళ్ళిపోయింది ఆమె. ఈ స్థూలకేశ మహర్షి తేజస్సుతో ఉన్న ఆ శిశువుని పెంచడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఆడపిల్ల. ఆమె దినదిన ప్రవర్ధమానం చెందుతుంటే జాతక్రియలన్నీ కూడా పూర్తి చేసించాడు ఆ మహర్షి. ప్రమద్వర అని నామకరణం చేశాడు అమ్మాయికి. ఆ తర్వాత రురువు ఎవరు మనం చెప్పుకున్నాం కదా, చవనుడి యొక్క పుత్రుడు కదా. ఈ రురువు అనే అతను దాని గురించి విస్తారంగా చెప్తున్నాడు. ముందు స్థూలంగా చెప్పాడు. ఈ ప్రమద్వరను చూచి మదన పీడితుడయ్యాడు. ప్రమతి కూడా రురువుకు ఆమెనిమ్మని స్థూలకేశుడికి సూచించాడు. అప్పుడు ప్రమద్వరుని రురువుకు ఇష్టాన్ని వాగ్దానం చేశాడు. వివాహ ముహూర్తం కూడా నిశ్చయమైంది. అయితే ఈమె ఒక రోజున తమ చెల్లులతో కూడి క్రీడిస్తూ ఉండగా ఒక పామును తొక్కింది. ఆ పాము కాటుకి బలైపోయింది, చనిపోయింది. అప్పుడు మరి అందరూ ఋషులు కూడాను శోకించారు. ఆ తర్వాత
రురు అంటే వరుడు దుఃఖితుడై దట్టమైన అరణ్యంలోకి వెళ్ళి శోకించడం మొదలుపెట్టాడు. అతను కూర్చొని అనుకుంటున్నాడు, నేను గనక, అంటే ఇది ముఖ్యం, మనకు విశేషాలు చెప్పుకోవాలి కదా, నేను గనక చక్కగా దానాలు చేసి ఉన్నట్టయితే, తపస్సును చక్కగా చేసి ఉన్నట్టయితే, గురుజనులను బాగా ఆరాధించి ఉన్నట్లయితే, ఆ పుణ్యం వల్ల నాకు నిశ్చయించిన ఈ కన్య జీవించుగాక అని అతను నిశ్చయించుకున్నాడు. అట్లా మనసులో అనుకొని నిశ్చల భక్తితో భగవంతుణ్ణి ప్రార్థించాడు. అతని వద్దకు దేవదూత వచ్చాడు. అంటే అతని మహిమ అటువంటిది అనమాట. అంటే ఆ 3 లక్షణాలు ఎంత గొప్పవో చూడండి. దానం, తపస్సు, గురుజనుల్ని ఆరాధించడం. గురుజనులు అంటే తన తండ్రి కూడా గురువే కదా. తండ్రి గురువు, తల్లిదండ్రులు ప్రధానమైన మొట్టమొదటి గురువులు కదా. మిగతా పాఠాలు చెప్పిన వాళ్ళు వీళ్ళని గనక ఆరాధించి ఉన్నట్లయితే, దానం బాగా చేసి ఉన్నట్టయితే, నేను తపస్సు సక్రమంగా చేసి ఉన్నట్టయితే, ఇవన్నీ కూడా బ్రహ్మచారికి విధించబడిన కర్మలు అన్నమాట. ఇవన్నీ చేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా నా భార్య బ్రతుకుగా కానీ భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు దూతను పంపించాడు. చెప్పి ఏం చెప్పాడు, నాయన నువ్వు కనుక నీ ఆయుష్లో సగం ఆ అమ్మాయికి ఇచ్చేటట్టయితే బతుకుతాడు అని చెప్పాడు. ఉగ్రశ్రోసుడు చెప్తున్నాడు ఇంకా ఎవరికి సౌనకుడికి. ఆ తర్వాత మరి ఆయన వయస్సు తగ్గిపోయింది. ఎవరి వయసు? రురువు యొక్క వయస్సు. తర్వాత అనుకున్న రోజునే వివాహం జరిగింది వాళ్ళిద్దరికి కూడాను. పరస్పరం ఆనందంగా ఉంటున్నారు. అంటే ఈ ఉపకథలన్నీ కూడా ప్రధానమైన భారతానికి అనుసంధానింపబడి ఉంటాయన్నమాట. ప్రమద్వరును భారీగా పొంది ఆ రురువు ఆ తర్వాత ఏమనుకున్నాడంటే, ఈ పాములన్నింటినీ నాశనం చేయాలి. ఈ పాము వల్లే కదా ఇదంతా జరిగింది. తన ఆయువు తగ్గింది, ఆ అమ్మాయి చనిపోయింది అని దృఢంగా నిశ్చయించుకున్నవాడై చేతిలో కర్ర పుచ్చుకొని వాటిని చంపడం మొదలుపెట్టాడు. పాముని ఓసారి అడవికి వెళ్ళాడు. ఒక ముసలి పాము పడుకుని ఉండటం చూశాడు. అక్కడ వెంటనే కర్రను పైకెత్తాడు. అప్పుడు ఆ పామునది, నేను ఏమి అపకారం చేశానని నువ్వు నన్ను చంపుతున్నావు. ఇక్కడ మనం ఈ భాగాన్ని ఆప్ చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.